అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ మర్డర్ కేసులో 5 నిందితులకు జీవితకాలపు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి. నార్పలకు చెందిన మట్టి పవన్, షాజిద్ మంచి స్నేహితులు. వీరి మధ్య గొడవలు మొదలవడంతో తరచూ కొట్లాడుకునేవారు. షాజిద్ స్నేహితుల నుంచి చంపుతామన్న బెదిరింపులు రావడంతో నార్పల అనంతపురానికి తరలి వెళ్లాడు. అయితే పవన్ కుటుంబం అంతా కూడా అనంతపురానికి తరలి వెళ్ళింది నార్పల బెదిరింపులతో. అయితే పవన్ 2022 ఏప్రిల్ 12న తన తండ్రితో కలిసి ఒక రేషన్ బియ్యం కోసం నార్పలకు వచ్చాడు. మధ్యాహ్నం తండ్రికి చెప్పకుండానే పవన్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ షాజిద్ ఎదురు కావడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో షాజిద్ పై పవన్ కత్తితో దాడి చేయగా అతని చేతికి గాయాలయ్యాయి. ఆ తర్వాత అదే రోజు రాత్రి షాజిద్ తన అనుచరులైన రమేష్, నాగేంద్ర, సుధాకర్, అరుణ్లను వెంట పెట్టుకుని పవన్ కోసం వెతుకులాడగా అతను తిమ్మన్న తోట దగ్గరున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న రాడ్లు, కట్టెలతో దాడి చేశారు. అక్కడితో ఆగక ఆ దృశ్యాన్ని వీడియో కూడా తీసి మరీ రెచ్చిపోయారు. ఈ వీడియో చూసిన వారికి మనమంటే భయం కలగాలి అంటూ దాన్ని వైరల్ కూడా చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు లేనప్పటికీ వైరల్ డిజిటల్ ఆధారాలతో తీర్పు చెప్పారు. అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి 25 సంవత్సరాల లోపున్న ఈ దోషులకు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించాలి అంటూ చీఫ్ జస్టిస్ శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ద్వారా తమకెంత న్యాయం జరిగిందంటున్నారు మృతుడి తల్లిదండ్రులు. నార్పల్ నుంచి అనంతపురం చేరినాము. మేమేదో కొంచెం ఇబ్బందులు పడి అయినా మా కొడుకు అక్కడికి బలవంతంగా పిలిపించి ఇది చేసినారు. ఈ పొద్దు పోలీసు డిపార్ట్మెంట్ వల్ల, జడ్జి గారి వల్ల, లాయర్ల వల్ల నాకు చాలా న్యాయం జరిగింది. వాళ్ళకి పాదాభివందనాలు సార్. మేము ఒక్కిండ్లు నెల్లూరు నుంచి వచ్చి మేము బతుక్కుంటా అంటే మాది ఒక్కిండ్లు సుల్తాన్పేటలో ఉండేది. మట్టి శ్రీనివాసులు నా పేరు. మేము ఒక్కిండ్లు ఉన్నాము. వాళ్ళు 400 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ బలవంతానికి తట్టుకోలేక మేము అనంతపురం చేరినా కూడా నా కొడుకు నిడిచిపెట్టలేదు సార్. నాకు అదే ఈ జడ్జి గారు, ఈ భగవంతుడు నాకు సాయం చేసినాడు. ఆయనకి పాదాబంధనం కదా సార్. చచ్చిపోయేంత వరకు రుణపడి ఉంటాను సార్. నేను అంతే సార్ నేను చెప్పగలుచుకునేది. జీవితంలో నా ప్రాణం పోయినా కూడా వాళ్ళని మర్చిపోలేను సార్. జడ్జి సార్కి నమస్కారము. మాకు అంటే ఏం లేదు, ఈ పొద్దున్న నా కొడుకు లేడు.